తర్వాత చివరి వక్త రెవరెండ్ ఫాదర్ సింగారెడ్డి ఇంగారెడ్డి గారు. వీరు దైవార్చనను అంటే లిటర్జీని అంత అర్థవంతంగా ఎలా మనం జరుపుకోవాలి అన్నటువంటి అంశాన్ని గురించి మనతో మాట్లాడబోతున్నారు. వీరు 1972 సంవత్సరంలో జన్మించి 1999 సంవత్సరంలో యాజకాభిషేకాన్ని పొందారు. గత 27 సంవత్సరాలుగా వరంగల్ మేత్రాసనంలో వివిధ స్థాయిల్లో సేవలు అందిస్తున్నారు. పాఠశాలలో పనిచేశారు, కళాశాలలో పనిచేశారు, సెయింట్ జేవియర్ మేజర్ సెమినరీలో రెక్టర్గా పనిచేశారు. అలాగే మన మేత్రాసన స్థాయిలో ప్రొక్యురేటర్, ఛాన్సలర్గా కూడా వాళ్ళు సేవలు అందించారు. ఇప్పుడు సాంఘిక సేవ లోడి సంస్థలో 2023 సంవత్సరం నుంచి డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. గొప్ప విద్వాంసుడు వీరు. ఎంఏ అలాగే ఎంఎడ్తో పాటు సంత అన్సెల్మో అంటెనియోలో రోమ్ పట్టణంలో లిటర్జీలో లైసెన్సియేట్ పట్టాన్ని పొందారు. వీరు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి TCBC బిషప్ల యొక్క సమాఖ్యకు కమిషనర్, ఆ కమిషన్కి కార్యదర్శిగా 7 సంవత్సరాల పాటు, 2023 సంవత్సరం నుంచి FABC ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బిషప్స్ కాన్ఫరెన్స్ అని చెప్పి అక్కడ బ్యాంకాక్లో ఉంటుంది. దాంట్లో కూడా ముఖ్య నిర్వహణాలుగా సేవలు అందిస్తూ ఉన్నారు. సౌమ్యుడు ఫాదర్ ఇంగారెడ్డి గారు కష్టజీవి, స్నేహశీలి, అలాగే వివాదరహితుడు, చాలా మంచి జ్ఞానం కలిగినటువంటి వారు. వాళ్ళు లిటర్జీ వాళ్ళ యొక్క సబ్జెక్ట్ కాబట్టి ఆ విషయంలో మనం అర్థవంతంగా దైవార్చనను, ఆరాధనను ఎలా జరుపుకోవాలన్నటువంటి విషయాలు మనతో చెప్పవలసిందిగా వారిని సాదరంగా మనందరం కూడా చప్పట్లు కొడుతూ ఆహ్వానించుదాం. కేథడ్రల్ దేవాలయంలో గురువులు ఉన్నారు. పాప సంగీతం వినడానికి, పాప సంగీతం చేయాలనుకున్న వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. The place available for the sacrament of reconciliation for confession, please use. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఒకసారి ఒక గురువు ఒక అబ్బాయిని అడిగాడట, విశ్వాస సంగ్రహం చెప్పు అని. వెంటనే ఆ అబ్బాయి, ఫాదర్ పుస్తకం చూసి చెప్తాను అన్నాడు. అరే, పుస్తకం చూడకుండా కంఠస్థం రావాలి నీకు అని చెప్పాడు. అప్పుడు వెంటనే ఆ అబ్బాయి గురువుతో అన్నాడు, 20 ఏళ్ల నుంచి మీరు పూజ చేస్తున్నారు, ప్రతిరోజు పూజల పుస్తకం చూసే కదా మీరు పూజ చేస్తారన్నాడు. సో నేను కూడా కొన్ని పేపర్లు ఉపయోగిస్తాను, ఎందుకంటే చదివినా తయారైనా కొన్నిసార్లు మైండ్ డైవర్ట్ అవుతుంది. అందుకే పూజలో కూడా గురువు పూజ పుస్తకాలు ఉపయోగించేది మానవ స్వభావం కాబట్టి మైండ్ ఏ సమయంలో అయినా కొద్దిగా డైవర్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. అందుకే సరే, దైవార్చనను అర్థవంతంగా కొనియాడడం ఎలా అన్న అంశంపై నేను మాట్లాడడానికి నాకు ఈ అదృష్ట అవకాశాన్ని ఇచ్చినందుకు మొట్టమొదటిగా మన పాలనాధికారి ఫాదర్ విజయపాల్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పవిత్ర దైవార్చనం ద్వారా, ముఖ్యంగా దివ్య బలి సమర్పణ ద్వారా మన యొక్క రక్షా సాధన సాధ్యమవుతుంది. ఈ దైవార్చనం ద్వారానే క్రైస్తవ విశ్వాసులు క్రీస్తు ప్రభు నిగూఢ తత్వాన్ని, శ్రీ సభ యొక్క యథార్థమైనటువంటి స్వభావాన్ని తెలుసుకోగలుగుతారు. ఏం జరుగుతుంది ఈ దైవార్చనలో? ఎందుకు మనం ప్రతి కార్యానికి కూడా పూజను సమర్పిస్తాం? అటు పుట్టినప్పుడు, చనిపోయినప్పుడు, మరియు దివ్య సంస్కారాలు నిర్వహించేటప్పుడు ప్రతి దానికి కూడా మన కథోలిక మతంలో దివ్య పూజను సమర్పిస్తూ ఉంటాం. ఈ దివ్య బలి ద్వారా శ్రీ సభ క్రీస్తు మరణాన్ని మరియు మరణాన్ని జయించినటువంటి చారిత్రక సంఘటనని మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా చూపిస్తూ ఉన్నది. అందుకే అంతగా ప్రాముఖ్యతనిస్తాం ఈ దివ్య బలికి. ఈ దివ్య బలిని ఏదో మన చేతుల్లో పెట్టి మీరు తప్పనిసరిగా నిర్వహించాలి అని దేవుడు కోరలేదు. మీరు తప్పనిసరిగా నిర్వహించాలి అని శ్రీసభ అధికారులు మనల్ని మీరు మాత్రమే చేయాలి అని బలవంతం చేయలేదు. కానీ శ్రీసభ ఏం బోధిస్తుంది అంటే, ఈ దైవార్చన, పవిత్ర దైవార్చన చట్టాన్ని వాటికన్ మహాసభ మొట్టమొదటగా ఇచ్చినటువంటి గ్రంథం ఈ దైవార్చన చట్టం. ఆ చట్టంలో చెబుతుంది, ఈ దైవార్చన మహత్కర నిర్వహణలో శ్రీసభ ఒంటరి కాదు, ఏ మనిషి కూడా ఒంటరి కాదు తాము ప్రార్థన చేసేటప్పుడు. కానీ శ్రీసభను స్థాపించినటువంటి క్రీస్తు ప్రభు ఎప్పుడు శ్రీసభలోనే ఉన్నారు.
ఆయన యొక్క సన్నిధానం మనకి దైవార్చన నిర్వహించడంలో, దైవార్చన సాంఘ్యాలలో తప్పనిసరిగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ చట్టంలో నెంబర్ 7 ఈ విధంగా ఉంటుంది. ముఖ్యంగా క్రీస్తు ప్రభు ఎల్లప్పుడూ స్త్రీ సభలో ఏ విధంగా కొలువై ఉంటున్నారంటే, దివ్య బలిలో, దివ్య సంస్కారాలలో, దివ్య వాక్కులో మరియు ఈ పవిత్ర గడియల్లో ప్రార్థించేటువంటి వేళల్లో. మొట్టమొదటగా దివ్య బలిలో క్రీస్తు ప్రత్యక్షంగా ఉన్న పూజను సమర్పించేటువంటి మనిషి ప్రత్యక్షానికి గురువు అయినప్పటికీ కూడా ఆ సమర్పించేటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి క్రీస్తే. అందుకే ఈ చట్టం మరి ఆ తర్వాత కూడా పాపగాళ్ళు చాలా చోట్ల వినియోగించారు. గురువు ఏ స్థానంలో ఉంటున్నాడు? అక్కడ ఇన్ పెర్సోనా క్రీస్తే, క్రీస్తు యొక్క స్థానంలో ఉంటున్నాడు. అందుకే దివ్య బలిని ఆయన సమర్పిస్తున్నప్పటికీ కూడా, ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు ఆయన సమర్పిస్తున్నప్పటికీ కూడా వాస్తవంగా జరిపించేది క్రీస్తు ప్రభువే. అందుకే కదా క్రీస్తు ప్రభువుని గురువులో చూస్తారు. కాబట్టి చాలా మంది కథోలికులు భక్తి భావంతో ఈ గురువు వేసుకునేటువంటి ఆ వెస్ట్మెంట్ని, పూజ వస్త్రాన్ని తాకి కళ్ళకద్దుకుంటారు. అది గురువు యొక్క గొప్పతనం కాదు. సప్రసాదాన్ని తీసుకోవడానికి వచ్చినప్పుడు కూడా చాలా మంది ఆ చాసులు గురువు యొక్క పూజ వస్త్రాన్ని ముద్దిడుతూ వెళ్తూ ఉంటారు. ఆ గురువు ఎలాంటి వాడైనప్పటికీ కూడా, ఎందుకంటే క్రీస్తుని చూడగలుగుతూ ఉన్నారు. రెండవదిగా దివ్య సంస్కారాలలో, ఉదాహరణకి జ్ఞానస్నానం ఇచ్చేటువంటి వాడు గురువు అయినా మరే ఇతర వ్యక్తి అయినా అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా జ్ఞానస్నానం ఇవ్వచ్చు కదా. అందుకే జ్ఞానస్నానం అనే సంస్కారాన్ని ఆచరింపచేసే వ్యక్తి ద్వారా సాక్షాత్ ప్రభువే విశ్వాసులకు జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నారు. మూడవది తన యొక్క వాక్కు ద్వారా క్రీస్తు తనను తాను బయలుపరుచుకుంటూ ఉన్నాడు. మనం పవిత్ర గ్రంథాన్ని పఠించేటప్పుడు, చదివేటప్పుడు పలికేది పఠనాన్ని చదివేటువంటి వ్యక్తి కాదు, కానీ స్వయాన ప్రభువే పలుకుతారు, ఆయన్ని మాట్లాడతారు అని ఈ పరిశుద్ధ గ్రంథ చట్టంలో చెప్పబడ్డది. నాలుగవదిగా శ్రీసభ ప్రార్థించేటువంటి వేళల్లో, గడియల్లో, అనగా లిటర్జీ ఆఫ్ ది అవర్స్, శ్రీసభ యొక్క ప్రార్థన అవలి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, సాయంత్రం ప్రార్థించేటువంటి ఇదిగో మఠాలలో మరియు గురువులు చేసేటువంటి ప్రార్థనలు, అవి గురువు చేసినా, మఠవాసి చేసినా, ఏ క్రైస్తవ విశ్వాసి చేసినప్పటికీ కూడా అది వ్యక్తిగత ప్రార్థన కాదు, అది స్త్రీ సభ యొక్క ప్రార్థన. అందుకే ఈ పవిత్ర గ్రంథం చాలా చక్కగా చెబుతూ ఉన్నది, ఈ 4 ద్వారా మీరు ప్రత్యక్షంగా చూచేది గురువుని కాదు, కానీ క్రీస్తుని చూడగలుగుతున్నారు, అనుభవంలోనికి తెచ్చుకోగలుగుతున్నారు. ఈ విధంగా అనుభవంలోనికి తెచ్చుకునేటువంటి విశ్వాసులు, యాజకులు ఏ విధంగా ఉండాలి? 11వ నెంబర్లో ఈ అర్థవంతంగా దైవార్చన నిర్వహించడానికి, ఆ దైవార్చన నిర్వహించడం ద్వారా పరిపూర్ణ ఫలాలు పొందడానికి 3 పదాలని ఆ పవిత్ర గ్రంథం, ఆ పవిత్ర దైవార్చన చట్టం మనకి తెలియజేస్తూ ఉంది. ఫుల్, యాక్టివ్ అండ్ కాన్షియస్ పార్టిసిపేషన్. సంపూర్తిగా ఏకాగ్రతతో, భక్తి శ్రద్ధలతో, అంతా అనగా మనం నిర్వహించేటువంటి కార్యం ఏంటో దాన్ని తెలుసుకొని ఆ దైవార్చనలో పాల్గొనాలి. ఫుల్ అంటే ప్రారంభం నుంచి కూడా చివరి వరకు. చాలా చోట్ల మనం చూస్తూ ఉన్నాం, విశ్వాసులు సరే కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ కూడా, దాని తర్వాత చూద్దాం, సప్రసాదం తర్వాత వెళ్ళిపోతూ ఉన్నారు. అక్కడ గమనించవలసినటువంటి విషయం ప్రియులారా, పూజా బలిలో 4 భాగాలు ఉన్నాయి. ప్రారంభ సాంగ్యం, తర్వాత దైవార్చనం, తర్వాత అర్పణ సాంగ్యం లేదా ఈ కృతజ్ఞత ప్రార్థన, 4వది ముగింపు సాంగ్యం. ముగింపు సాంగ్యాన్ని మిస్ అవుతున్నారు. కాబట్టి పరిపూర్ణ ఫలాలు పొందడానికి కేవలం 3 పాల్గొని, లేదా మొట్టమొదటి కూడా చాలా మంది రారు ప్రారంభ సాంగ్యాలలో, మీరు మిస్ అవుతూ ఉన్నారు. పరిపూర్ణ ఫలాలు పొందడానికి తప్పనిసరిగా ఈ 4 భాగాలలో, పూజకు సంబంధించినటువంటి 4 భాగాలలో, అనగా ప్రారంభం నుంచి చివరి ఆశీర్వాదం వరకు కూడా తప్పనిసరిగా పాల్గొనాలని ఈ చట్టం చెబుతూ ఉన్నది. అదేవిధంగా యాక్టివ్, ఏకాగ్రతతో చురుగ్గా పాల్గొనాలి. అప్పుడే నిద్ర లేచి త్వరగా మొహం కడుక్కొని
వచ్చి పూజలో పాల్గొనడం కాదు. కానీ ఇదిగో నీవు దైవార్చనలో పాల్గొంటున్నప్పుడు కొద్దిగా చురుగ్గా ఇక్కడ ప్రసంగించేటువంటి గురువుకి మీ మొహాలు చూస్తే ఇంకా ఎక్కువగా ఉత్సాహంగా చెప్పాలి అనిపించాలి. గురువే కాదు, ఉపదేశైనా మరి ఇంకెవరైనా కూడా చెప్పేటప్పుడు మీ మొహాలు చూసి ఇంకా ఎక్కువగా చెప్పగలిగేలా ఉండాలి. మూడవది కాన్షియస్ పార్టిసిపేషన్. అక్కడ జరుగుతున్నది ఏంటో గ్రహించగలగాలి. అందుకే ప్రియులారా, ఈ దైవార్చనని నిర్వహించడానికి పుస్తకాలు ఇవ్వబడ్డాయి. ఆ నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలని పాల్ 6th జగద్గురువులు చెప్పారు. ఒకప్పుడు గమనించండి, మన యొక్క పెద్దవాళ్ళకి తెలుసు, ద్వితీయ వాటికన్ మహాసభకు ముందు ఏ విధంగా ఉండేవి దైవార్చనలు. లతీన్ భాషలో సాగేటువంటి ప్రార్థనలు, భక్తులకు ఎడంగా పూజాపీఠాలు, ప్రజల ప్రతిముఖంగా దివ్యబలి సమర్పణలు, పూజ చేసేవాడు గురువు, చూసేవాడు ప్రజలు అన్నటువంటి విధంగా ఉండేవి. కానీ ఇప్పుడు అవే కథోలిక సంఘాలు, అవే దేవాలయాలు అయినప్పటికీ కూడా ఎంతగానో మార్పు వచ్చింది. అది రావాలని శ్రీసభ కోరింది. కానీ ఆ మార్పు యొక్క ఫలితాలు చక్కగా శ్రీసభ సభ్యులకి లభించట్లేదు. అంటే ఇదిగో ఆ ఫుల్ కాన్షియస్ యాక్టివ్ పార్టిసిపేషన్ని మనం మిస్ అవుతున్నాం అన్నది గుర్తుపెట్టుకోవాలి. అందుకే 2వ జాన్ పాల్ జగద్గురువులు కూడా ఈ విషయాన్ని గమనించి కొంత నిర్లక్ష్య వైఖరి అందరిలో కూడా ఉంది అని తెలియజేస్తూ దివ్య బలి పూజ వేడుకకు సంబంధించినటువంటి దైవార్చన నిబంధనల్ని గొప్ప విశ్వాసంతో పాటించాలని నేను అత్యవసరంగా విజ్ఞప్తి చేస్తున్నాను అంటున్నాడు ఆయన. దైవార్చన ఎప్పుడు కూడా ఆయన చెప్పినటువంటి మాటల్లోనే 2వ జాన్ పాల్ జగద్గురువులు ఎప్పుడూ ఎవరి ప్రైవేట్ ఆస్తి కాదు, దైవార్చన ఎవరి ప్రైవేట్ ఆస్తి కాదు. అది యాజకుడైనప్పటికీ లేదా క్రైస్తవ సంఘమైన, అది యాజకుడు మరియు విశ్వాసులు కలిసి సమర్పించేటువంటి సమిష్టి బలి. గురువు ఇక్కడ ప్రిసైడర్ మాత్రమే. కానీ ఆ పుల్పిట్ దగ్గర నుంచి ఏదైనా ప్రజలకు చెప్పదలుచుకున్నప్పుడు భాష ఏ విధంగా ఉండాలి? ఒక కరుణగల హృదయం నుంచి వచ్చేటువంటి తండ్రి యొక్క మాటలుగా ఉండాలి. కరుణగల తండ్రి హృదయంలోంచి వచ్చేటువంటి మాటల్లాగా ఉండాలి. అంతేకాని పుల్పిట్ దగ్గర నుంచి ప్రజలని నిందించడం లేదా వారిని తిట్టడం, మరికొందరికి దివ్య ప్రసాదం ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా గురువులు చేసేటువంటి తప్పిదాలే. ఎవరైనా చేస్తున్నామంటే ఇది తప్పనిసరిగా తప్పిదమే. ఏ గురువైనా తన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి ఒక మోర్టల్ సిన్ లేదా చావైనటువంటి పాపం చేశాడు లేదా ఆమె చేసింది అని ఆ గురువుకి సప్రసాదం ఇచ్చేటువంటి వ్యక్తికి తెలిసినప్పటికీ కూడా ఆ సమయంలో దివ్య సప్రసాదాన్ని నిరాకరించకూడదు విశ్వాసికి. అది విశ్వాసికి దేవునికి సంబంధించినటువంటి విషయం కాబట్టి అది గురువులు చేయవలసినటువంటి పని కాదు. అందుకే ఈ జాన్ పాల్ జగద్గురువులు ఈ విషయాన్ని చెబుతూ ఎందుకోసం ఈ దైవార్చన వేడుకల వక్రీకరణ జరుగుతుంది అంటే 2 ప్రధానమైనటువంటి కారణాలు. మొదటిది దైవార్చన గురించినటువంటి అజ్ఞానం, అంటే ఎప్పుడు చేయాలో ఏం చేయాలో తెలియకపోవడం లేదా నిర్లక్ష్యాన్ని వహించడం. ఎవరి లిటర్జీ వారిదే, ఎవరి దారి వారిదే, నేను నమ్మిందే వేదం అన్నట్టుగా ప్రవర్తించడం మొట్టమొదటి కారణం. రెండవదిగా కమ్యూనిటీ సభ్యులు అనగా యాజకులు మరియు ప్రజలు తమను తాము లిటర్జీ మాస్టర్స్గా పరిగణించుకోవడం. ఎవరికి వారే పెద్దలం, నేను చేసిందే వేదం అన్నట్టుగా భావించడం కూడా ఈ వక్రీకరణకి లేదా దైవార్చన యొక్క ఫలితాలు చక్కగా మనం పొందకపోవడానికి కారణాలుగా కనిపిస్తూ ఉన్నాయి. అందుకే కొన్ని నిబంధనలని తప్పనిసరిగా పాటిస్తూ అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ లిటర్జీ ఏంటి అంటే ఈ నిబంధనల్ని చక్కగా పాటిస్తూ దైవార్చన అర్థవంతంగా కొనియాడితే మన దైవార్చన చట్టం చెప్పేటువంటి ఆ ప్రిన్సిపల్ ఎయిమ్ ఆఫ్ లిటర్జీ మనకు లభిస్తుంది. ఏంటంటే గ్లోరిఫికేషన్ ఆఫ్ గాడ్, శాంక్టిఫికేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. దేవుడు మహిమపరచబడాలి, ప్రతి మనిషి కూడా నూతనీకరించబడాలి లేదా
పవిత్రీకరించబడాలి. దేవుడు మహిమపరచబడాలి, ప్రతి వ్యక్తి పవిత్రీకరించబడాలి. ఇది దైవార్చన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈ నియమాన్ని కొన్ని గమనిస్తూ కొన్ని జరుగుతున్నటువంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం. జరుగుతున్నటువంటి విషయాల గురించి మొట్టమొదటగా, ఎందుకంటే కొద్ది సమయమే కాబట్టి, దివ్య బలి పీఠం దివ్య బలి సమర్పణ కోసం మాత్రమే. అంతేకాని ఇగో కొన్ని చోట్ల గమనిస్తూ ఉన్నాం, పీఠం మీద తీసుకొచ్చి మంచినీళ్ళ సీసా పెట్టడం, మంచినీళ్ళ గ్లాస్ పెట్టడం, లేకపోతే కళ్ళద్దాలు పెట్టుకోవడం, వాచ్లు పెట్టుకోవడం, ఇదంతా కూడా తగదు. అది దివ్య బలి పీఠ బలిప సమర్పణ కోసం మాత్రమే. అందుకే కురవొత్తులు తప్ప పూల వాజులు కానీ పూజలో వాడబడేటువంటి వస్తువులు ఆ పీఠపై ఉంచకూడదు అని తెలియజేస్తూ ఉంది. కానీ ఎక్సెప్షనల్గా ఆ పీఠం మీద ఆ రోజు ఉపయోగించేటువంటి పాత్రని లేదా అపల పాత్రని పెట్టవచ్చు, అంతవరకు ఓకే. కానీ పూలను కానీ పూల వాజులు కానీ ఆ పీఠం మీద ఉంచకూడదు. మరొకటి గమనించవలసినటువంటి విషయం, చాలా చోట్ల ముఖ్యంగా కాన్వెంట్స్లో లేదా ప్రైవేట్ చాపల్స్లో జరిగేటువంటి విషయం, దివ్య బలిపీఠం ఒక స్టోర్ హౌస్ లాగా మారుతుంది. ఆల్టర్ షుడ్ నాట్ బి ఎ స్టోర్ హౌస్ ఆఫ్టర్ ద సెలబ్రేషన్ ఆఫ్ మాస్. ఇన్ మెనీ ప్లేసెస్ ఆ పూజకి ఉపయోగించేటువంటి వస్తువులన్నీ కూడా ఒక స్టోర్ హౌస్ లాగా ఆ పీఠం వెనక మనం భద్రపరుస్తూ ఉన్నాం. అది ఒక స్టోర్ హౌస్ కాదు, దివ్య బలి పీఠం దివ్య బలి సమర్పణ కోసం మాత్రమే. ఐఎమ్ నాట్ ఇండికేటింగ్ ఎనీబడి, ఎవరిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కొన్ని నేను చెప్పట్లేదు. ఏ గురువుని కానీ, ఏ మఠవాసిని కానీ, ఏ కాన్వెంట్ కానీ, ఏ విశ్వాసిని కానీ నేను చదువుకున్నటువంటి కొన్ని విషయాలు, తెలుసుకున్నటువంటి కొన్ని విషయాలు మరియు దైవాచన నిబంధనల గురించి మాత్రమే చెబుతున్నాను. ఎవరు కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. రెండవది, పూజా పఠనాలు చదివేటువంటి ఈ స్టాండ్. యాజ్ ఎ జనరల్ రూల్, ఇది దేవుని యొక్క వాక్కు ప్రకటన కోసం, అనగా పఠనాలు, కీర్తన, సువార్త, తర్వాత ప్రసంగం మరియు విశ్వాస ప్రార్థన చెప్పడానికి లేదా పూజ తర్వాత అనౌన్స్మెంట్స్ చేయడానికి ఈ స్టాండ్ ఉపయోగించబడుతుంది. అందుకే గురువు దివ్య బలి పీఠం నుంచి ప్రసంగించకూడదు. ఈ ప్రసంగం సమయంలో మొన్న ప్రాంతీయ స్థాయిలో మన జూబ్లీ వేడుకల సందర్భంలో ఒక ఆవిడ చెప్పినటువంటి మాటలు నాకు పదే పదే గుర్తొచ్చాయి. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చూస్తారు. ఆమె ఒక బైబిల్ చేతిలో, పెద్ద బైబిల్ ఉంది ఆమె చేతిలో, పట్టుకొని ముందుకొచ్చి ఆమె ధైర్యంగా చెప్పింది, మాకు కావాల్సింది పిట్ట కథలు కాదండి, మాకు కావాల్సింది దేవుని యొక్క వాక్కు అని ఆమె చెప్పింది. ఎన్నెన్నో స్టోరీలు చెప్తూ ఉన్నారు మీరు, మాకు అది అవసరం లేదు, మాకు కావాల్సిన దేవుని యొక్క వాక్కు, దానికోసమే వస్తున్నాం. నిజమే, ప్రసంగించేటువంటి ప్రతి మనిషి కూడా, అది గురువే కానీ ఉపదేశే కానీ ఇంకెవరైనా కానీ గుర్తుంచుకోవాల్సింది, ఆ ప్రసంగం అనేది పిట్ట కథలతో కూడుకున్నటువంటిది కాదు. కుక్కొచ్చి నక్కతో ఇట్లా మాట్లాడింది, ఆ కాకి చిలుకతో ఈ విధంగా అన్నది, అవి మాట్లాడుకోగదా? కానీ మాట్లాడుకోనటువంటి విషయాలు మనం ప్రసంగాలు ఏ విధంగా చెప్తాం? కాబట్టి వినేటువంటి విశ్వాసులు కూడా వారు సంపూర్తిగా నిరక్షరాస్తులు కాదు, అజ్ఞానులు కాదు, వారికి కూడా జ్ఞానం ఉన్నది. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని ప్రసంగించేటప్పుడు మనం దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ పూజా పఠనాలు పుస్తకం నుంచి మాత్రమే చదవాలి. పూజా గ్రంథాల పఠనం కొన్ని చోట్ల మన బయటరాస్తులు ఎక్కడ కూడా నేను చూడలేదు, బయట చూసినటువంటిది. టాబ్లెట్ వాడడం, ఐప్యాడ్ వాడడం లేదా మొబైల్ ఫోన్స్ వాడడం నిషిద్ధం. పఠనాలు చదవడానికి కానీ, మరి ప్రసంగించడానికి కానీ, మరి ఇంకా ఏ కార్యాలకు కానీ ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి ఉపయోగించడం నిషిద్ధం. నిజమే, డిజిటల్ వరల్డ్లో ఉన్నాం. బహుశా రాబోయే కాలంలో దానికి అనుమతి వస్తుందేమో, కానీ ప్రస్తుతం మాత్రం అనుమతి లేదు. పుస్తకాల నుంచి మాత్రమే చదవాలి అన్నది గుర్తుపెట్టుకోవాలి.
పవిత్ర స్థలంలో అంటే శాంక్చువరీలో ఒకే ఒక శిలువ పూజా సమయంలో ఉండాలి. అది మెయిన్ స్టాచ్యూ ఈజ్ క్రూసిఫిక్స్. మదర్ మేరీ కాదు, లేదా ఏ పునీతురాల యొక్క స్వరూపం కాదు, కానీ క్రీస్తు యొక్క శిలువ ప్రధానమైనటువంటి స్వరూపంగా ఆ శాంక్చువరీలో ఉండాలి. దాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎనీ ఇంట్రడక్షన్ బై ద ఫెయిత్ఫుల్ ఆర్ ఎనీ సిస్టర్ ఆర్ ఎనీబడి ఆన్ ఎనీ అకేషన్ ఈజ్ టు బి డన్ బిఫోర్ బిగినింగ్ ఆఫ్ ద హోలీ మాస్, బిఫోర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్. పూజను ప్రారంభించక ముందు మాత్రమే ఆ అకేషన్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ని ఇవ్వవచ్చు. కొద్దిగా ఫాస్ట్గా వెళ్తున్నాను. మహిమ గీతం దివ్య పూజ పుస్తకంలో ఉన్న విధంగా పాడాలి లేదా ప్రార్థించాలి. చాలా చోట్ల షార్ట్ అండ్ గ్లోరీ టు ద ఫాదర్, గ్లోరీ టు ద సన్, గ్లోరీ టు ద హోలీ స్పిరిట్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, గ్లోరీ అయిపోయింది. విచ్ ఈస్ అబ్సల్యూట్లీ ఫర్బిడెన్ సాంగ్. అదేవిధంగా మిస్టరీ ఆఫ్ ఫెయిత్, లెట్ ఆల్ ప్రొక్లెయిమ్ దట్ జీసస్ ఇస్ ద లార్డ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్, అది కూడా అయిపోయింది. దట్ ఈస్ నాట్ ద థింగ్. సో మహిమ గీతం అనేది మన పూజ పుస్తకంలో ఉన్నటువంటి దాన్ని అనుకరించి ఉండాలి. తర్వాత అర్పణలతో సహా విశ్వాసుల ప్రార్థన చెప్పడం గురించి అది హైలీ డిస్కరేజ్, దో నాట్ ప్రొహిబిటెడ్. చాలా అకేషన్స్లో మనం విశ్వాసుల ప్రార్థనని అర్పణలని కలిపి చెబుతాం. ఎందుకంటే అది పార్ట్ ఆఫ్ టూ డిఫరెంట్ పార్ట్స్ ఇన్ ద మాస్. ప్రేయర్ ఆఫ్ ద ఫెయిత్ఫుల్, లిటర్జీ ఆఫ్ ద వర్డ్, అర్పణలు లిటర్జీ ఆఫ్ ద యూకరిస్ట్. కాబట్టి ఇట్ ఈస్ హైలీ డిస్కరేజ్డ్. అర్పణల సమయంలో అర్పణలు ప్రజలు తీసుకొని వచ్చినప్పుడు స్వీకరించినటువంటి ఆ గురువులు, ఇది చాలా చోట్ల గమనించాలండి. పండుగలప్పుడు ముఖ్యంగా అర్పణ రావడం, ఒత్తాస్ పిల్లలు సాక్రిస్ట్లో పట్టుకపోవడం, అర్పణలు రావడం సాక్రిస్ట్లో స్టోర్ చేయడం, విచ్ ఈస్ నాట్ ఏ గుడ్ థింగ్. కాబట్టి ఆ అర్పణలు ఒక పీఠం ముందు కాకపోయినా ఆ శాంక్చువరీలో ఏదో ఒక స్థలంలో ఉండేలా జాగ్రత్త వహించడం. ఈ అర్పణలో బైబిల్ గ్రంథం కానీ శిలువ మరియు కృత్రిమ వస్తువులు ఎప్పుడు కూడా అర్పించకూడదు. ఈ దైవార్చనలు వ్యక్తిగత పండుగల వంటివి కాదు, అది శ్రీసభ యొక్క ప్రార్థన, సమూహంగా చేసేటువంటి ప్రార్థన. కాబట్టి ఈ పరిశుద్ధ బలిలో పూజా గ్రంథాన్ని ప్రక్కగా ఉంచి పీఠం మీద ఉన్నటువంటి అర్పణలు అందరికీ కనబడేలా గురువులు సహకరించాలి. అంతేకాని ఆ అర్పణని పూర్తిగా కవర్ చేసేలా ఈ విధంగా పూజ పుస్తకం పెట్టుకోకూడదు. కానీ ప్రక్కకుండా అది అందరి ప్రజలు అర్పించేటువంటి అర్పణలు, అది కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. అదేవిధంగా పూజా బలి అనేది డ్రామా కాదు. చాలా చోట్ల గమనించాను, మీరు కూడా గమనించి ఉంటారు. కొందరు ఎక్స్ట్రా భక్తి ఆ పూజ సమర్పించేటువంటి గురువుకి ఏంది, ఇగో ఆ అర్పణలు పూజలు పాత్రలు ఎత్తి తర్వాత ఇక్కడ పెట్టుకోవడం తలగొట్టుకుంటే సరిపోద్ది. సో అదంతా అవసరం లేదు. దాన్ని ముద్దు పెట్టుకోవాల్సినటువంటి పని లేదు. ఆ అప్పాన్ని కానీ లేదా పాత్రని కానీ ముద్దు పెట్టుకోవాల్సినటువంటి పని లేదు. రూబ్రిక్స్ ఆర్ క్లియర్లీ గివెన్ ఇన్ ద మిస్సల్. అవన్నీ కూడా రెడ్ మార్కులో మిస్సల్లో ఉన్నాయి. ఏ విధంగా చేయాలో ఆ రూబ్రిక్స్ ఫాలో అవుతే చాలు, చక్కగా సాగుతూ ఉన్నది. కాబట్టి అది డ్రామా కాదు. పూజను సమర్పించేటప్పుడు గురువు పాడేటప్పుడు కూడా ఒక డ్రామా లాగా చేతులు ఆడించడం లేకపోతే తలలు ఊపడం, ఇదంతా కూడా విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని లేదా ప్రార్థనని, భక్తిని ప్రక్కదో పట్టిస్తూ ఉన్నది. బలవంతంగా విశ్వాసాలను కూర్చోబెట్టకూడదు. చివరి ఆశీర్వాదానికి ముందుగా సన్మానాలు కానీ, కేకులు కట్ చేయడం కానీ, డాన్సులు వేయడం కానీ, ఇతర సందేశాలు ఇవ్వడం కానీ సంపూర్తిగా నిషేధం. ఎందుకంటే ప్రజలు వెళ్ళిపోతున్నారు. నేను ప్రారంభంలో చెప్పిన విధంగా ఈ ఫైనల్ పార్ట్ ఆఫ్ ద మాస్ మిస్ అయిపోతూ ఉన్నారు. కానీ ఆ పెద్దలం కొందరం ఆ తప్పు చేస్తున్నాం. ఆ బలవంతంగా ప్రజలు కూర్చోబెట్టినటువంటి విధంగా అవుతుంది. కాబట్టి అది పార్ట్ ఆఫ్ ద మాస్ కాదు. సన్మానాలు చేయడాలు, కేకులు కట్ చేయడాలు పార్ట్ ఆఫ్ ద మాస్ కాదు. కొన్ని ముందుకెళ్ళిపోతున్నా. తర్వాత దీపార్చన, ధూపార్చన, పుష్పార్చన, పూజ ప్రారంభంలో స్వాగత నృత్యం, ఇవన్నీ కూడా భారతీయ సాంప్రదాయం ప్రకారం అనుమతించబడ్డాయి. కానీ మై డియర్ సిస్టర్స్, కైండ్లీ రిమెంబర్, లేదా ఫెయిత్ఫుల్ కైండ్లీ రిమెంబర్, మీ ప్యారిస్ చర్చెస్లో కానీ ఈ హారతిని పట్టేటప్పుడు మనం ఆ హారతి డాక్సాలజీ, అప్పుడు పనులకు చెప్పే ముందు ఇచ్చేటువంటి హారతి,
హారతి టు ద ఫాదర్, హారతి టు ద సన్, హారతి టు ద హోలీ స్పిరిట్ కాదు. తండ్రి దేవునికి దీపారాధన, పుత్ర దేవునికి పుష్పార్చన, పవిత్రాత్మ దేవునికి ఇంకో అది ఇస్తున్నాం కాదు. ఇట్ ఈస్ ఓన్లీ టు ద సన్, ఓన్లీ టు జీసస్ క్రైస్ట్. అక్కడ మనం పాత్రలో పైకి లేపింది జీసస్ క్రైస్ట్, నాట్ ద ఫాదర్, నాట్ ద హోలీ స్పిరిట్. ఒకవేళ అలాంటి హారతి సాంగ్స్ ఉంటే దయచేసి తీసేయండి. ఈ రోజు కూడా పూజలో ఒక హారతి సాంగ్ ఉండబోతుంది, అది ఆ విధంగా ఉండదు. ఇట్ ఈస్ టు జీసస్ క్రైస్ట్ ఓన్లీ. అలాగే దివ్య బలి పూజలో, నడి పూజ సమయంలో చాలా విచారణలో చాలా తప్పు చేస్తున్నాం. ఇష్టం వచ్చినటువంటి పాటలు ఆ నడి పూజలో పాత్రను ఎత్తినప్పుడు లేదా క్రీస్తు యొక్క శరీరాన్ని ఎత్తినప్పుడు పిచ్చి పిచ్చి పాటలు పాడుతున్నాం, అర్థం లేనటువంటివి. మనం ఎత్తుతుంది కూడా క్రీస్తుని. కొన్ని చోట్ల పాడతాం, జీవమునిచ్చిన పరమపిత నీకే ఆరాధన. పితదేవుడు కాదు కదా, అసలు పాడాల్సినటువంటి పని లేదు. సైలెంట్ అడోరేషన్. ఈ గ్రంథం చెబుతుంది సైలెంట్ అడోరేషన్, మౌనంగా ఆరాధించడం. ఎంత భక్తిగా ఉండేదండి, నా చిన్నతనం నేను చూశాను. ఎంత భక్తిగా ఉండేది. గంట కొట్టుకుంటూ ప్రజలు ఆ చేతులు జోడించి భక్తితో ఆ అర్పణ చూస్తూ ఉండి తర్వాత ఆరాధిస్తున్నప్పుడు, గంట కొడుతూ ఉన్నప్పుడు ఎంత భక్తిగా ఉండేది. ఇప్పుడు ఇదంతా కూడా మన యొక్క మైండ్ని మనం డైవర్ట్ చేసుకుంటూ ఉన్నాం. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఐ థింక్ ఐ షుడ్ స్టాప్. లేట్ అయింది కాబట్టి. చాలా దైవార్చన నియమాలు చాలా ఉన్నాయి. పూజ పుస్తకంలో ప్రారంభంలో చాలా పేజీలు ఈ నియమాల గురించి ఉన్నాయి. ఆ నియమాలు ఒకసారి చదువుకుంటే చాలు. అలాగే పూజను సమర్పించేటప్పుడు కూడా రెడ్ మార్కులో ఆ రూబ్రిక్స్ అనేవి ఉన్నాయి. అవన్నీ కూడా మనం చూస్తే చాలు. ప్రతి ఒక్కరూ కూడా ఈ దైవార్చన పుస్తకాల్లో నియమ నిబంధనల్ని పాటిస్తూ ఎవరి పాత్రను వారు చక్కగా నిర్వర్తిస్తే దైవార్చన అర్థవంతంగా సాగుతుంది, ఫలప్రదం అవుతుంది, అందరికి కూడా భక్తికరంగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.